హాయ్ అండి. ఇంట్లో పూజలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ మనకి కొబ్బరి అనేది ఎక్కువగా మిగులుతుంది కదా. అలాంటి టైంలో మనం సింపుల్గా కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇలా తయారు చేసుకోవడం వల్ల మనకి పెద్దగా శ్రమగా అనిపించదు, చాలా బాగా వస్తాయి, చాలా జ్యూసీగా కూడా ఉంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను 2 కొబ్బరికాయలు ఫుల్గా ఉన్నవి తీసుకున్నానండి, 4 చిప్పల్లాగా. వాటిని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగం ముక్కలుగా వేసుకొని మంచిగా పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకుంటే మనకి కొబ్బరి కోరినట్టుగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగతా ముక్కలను కూడా అదే మిక్సీ జార్లో వేసేసి అలాగే పల్సెస్లో గ్రైండ్ చేసుకొని అదే బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొలత కోసం ఏదైనా ఒక కప్పును తీసుకోవాలి. అది ఏదైనా పర్వాలేదండి. అలా ఒక కప్పును తీసుకొని దాన్ని కొంచెం కొంచెం కొబ్బరి వేసుకుంటూ మరీ బాగా ప్రెస్ చేసుకోకుండా మీదగా వేసుకొని కొలుసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలానే మిగతా కొబ్బరిని కూడా మొత్తం కప్పుల్లాగా మెజర్ చేసుకొని వేసుకోవాలి. నాకైతే ఈ కప్పుతో 4 కప్పుల కొబ్బరి అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇలా కొలుసుకున్న తర్వాత ఇప్పుడు దీని కొలతగా మనం బెల్లం అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొలుసుకున్న కొబ్బరిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కొలుసుకున్న కొబ్బరి అంతా కూడా అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు వేయించుకోవాలి. కొబ్బరిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, మామూలుగా పొడి పొడిగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్న 1/2 కప్పు బెల్లంని వేసుకోవాలి, 1/2 కప్పు చక్కెరని వేసుకోవాలి. చక్కెర బెల్లం కలిపి వేసుకోవడం వల్ల లడ్డూలు చాలా బాగా వస్తాయండి. ఇలా వేసేసుకొని ఇవి 2 మంచిగా కొబ్బరిలో కలిసిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పాకం అనేది పట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా వేసుకుంటే మనకి చాలా త్వరగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకొని కరిగించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొబ్బరి అనేది పూర్తిగా దగ్గరగా అయిపోయి లడ్డూలాగా తయారవడం కోసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 15-20 మినిట్స్ పాటు బాగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం కొబ్బరిని తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయండి. చాలా బాగా వస్తాయి. పాకం అనేది పట్టకుండా మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. 1 వీక్ వరకు కూడా నిలువ ఉంటాయి. థ్యాంక్ యూ.